హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు చిన్న షాన్ షాట్. సో ఈరోజు అయితే మనం తాడిపత్రిలో ఉన్న గంగా ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో అక్కడ ఏదైనా మనకు నచ్చిన ఒక 2 ఐటమ్స్ అయితే తీసుకుని వద్దాం. సో అది న్యూగా పెట్టారు. అక్కడ టేస్ట్ ఏ విధంగా ఉందో అది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. అదేవిధంగా ఆ రెస్టారెంట్ కూడా ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం అయితే చూడొచ్చు అనమాట. యాక్చువల్గా నైట్ టైమ్స్ అయితే లైటింగ్ అన్నీ బాగుంటాయి. సో చూడడానికి బాగుంటుంది. సో డే టైం ఎలా ఉంటుందో నాకైతే ఐడియా లేదు. బట్ ఒకసారి వెళ్ళేసి ఎలా ఉంటుందో చూసేద్దాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇదే అనమాట గంగా ఫ్యామిలీ రెస్టారెంట్. ఇప్పుడే మనం రీచ్ అయితే అయ్యాము. ఇది అనంతపూర్ వెళ్ళే రూట్లో అయితే ఉంటుందన్నమాట. లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అయితే ఆర్డర్ని అయితే పిక్ చేసుకున్నాం. సరే ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూసి తీసుకున్నాం. మెనూ ఉందా? బిర్యానీ ఐటమ్స్ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడే ఆర్డర్ అయితే ఇచ్చేసాను. ఒక చికెన్ దమ్ బిర్యానీ, హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ, అదేవిధంగా ఒక చికెన్ మంచూరియా, ఒక వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ అయితే ఇచ్చాను. సో ఇవన్నీ మనం పార్సల్ అయితే తీసుకుని వెళ్దాం. టేస్ట్ ఏ విధంగా ఉందో మీకు తిని తర్వాత అయితే చెప్తాను. ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ గంగా ఫైర్ ఫుడ్ అనేది ఉంటుంది. లైక్ మనకు బీబీక్యూస్ ఉంటాయి కదా, ఆ టైప్లో ఈవినింగ్ టైమ్స్ అయితే కనుక సో ఇక్కడైతే ఓపెన్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే ఇక్కడైతే ట్రై చేయవచ్చు. ఇప్పుడే పార్సల్ అయితే తీసుకొని ఇంటికైతే రీచ్ అయ్యాను. సో ఇప్పుడు తిని దీని టేస్ట్ ఏ విధంగా ఉందో మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఇవే అనమాట మనం తెచ్చింది అక్కడ నుంచి. ఇది హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ, ఇది చికెన్ మంచూరియా, ఇది వచ్చి వెజ్ దమ్ బిర్యానీ అనమాట. ఇంకా మనకి ఇక్కడ పెరుగు పచ్చడి, అదేవిధంగా గ్రేవీ అయితే ఉంది. ఇవే అనమాట మనం తెచ్చింది అక్కడ నుంచి. సో వెజ్లోనూ ఉంది మనకి స్టార్టర్స్, నాన్ వెజ్ స్టార్టర్ ఒకటి ఉంది. తర్వాత ఇది వచ్చి ఇంకా బిర్యానీ ఐటెంలో ఇది ఒకటి. ఈ 3 టేస్ట్ చేసి ఏ విధంగా ఉందో మీకైతే షేర్ చేసుకుంటాను. ఇప్పుడే తినడం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది. చికెన్ దమ్ బిర్యానీ, అదేవిధంగా చికెన్ మంచూరియా, వెజ్ దమ్ బిర్యానీ. సో 3 టేస్ట్ అయితే చేశాను. సో చాలా బాగుంది. టేస్ట్ అయితే కొంచెం స్పైసీగా కూడా ఉందన్నమాట. ఎవరైనా తాడిపత్రికి వస్తే కనుక సో గంగా ఫ్యామిలీ రెస్టారెంట్ అనమాట అది. సో ఇక్కడైతే మీరు విజిట్ అయితే చేయొచ్చు. ఇది ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు. నేను వెళ్ళి తీసుకొని తిని తర్వాత అయితే రివ్యూ ఇస్తున్నాను. ఎక్కడైనా మనం వెళ్ళినప్పుడు ఏ రెస్టారెంట్లో వెళ్ళాలని చెప్పి కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటాం కదా. సో దానికోసమని అక్కడ డ్రై ఐటమ్స్ ఏమైనా ఉంటే కనుక ట్రై చేయండి, బాగున్నాయి. ఇప్పటికీ ఒక 2-3 టైమ్స్ అయితే అక్కడ తిన్నాము, మంచిగా అయితే అనిపించింది. అందుకోసమే ఈరోజు కూడా వెళ్ళి నేను ఈ ఫుడ్ ఐటమ్ తీసుకొచ్చి ఒక వ్లాగ్ లాగా చేద్దామని ఈ వీడియో అయితే చేశాను అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.